గిరిజనుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులు 1,00,000 మందికి తొలి ఇన్స్టాల్మెంట్గా 540 కోట్ల నిధులను ప్రధాని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. అరకు, మన్నవూరు ప్రాంతాలకు చెందిన గిరిజనులతో ప్రధాని మోడీ వర్చువల్గా సమావేశమయ్యారు. వారి అభివృద్ధికి కేంద్రం చేస్తున్న పనులను గిరిజనులతో పంచుకున్నారు. योजनाओं का लाभ पहुंचे, जिन्हें लाभ मिलना अधिकार है, उन्हें कहीं भटकना ना पड़े। और आप तो जानते हैं, यही तो मोदी की गारंटी है। हाँ सर। ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడం ద్వారా తమ జీవితాలు ఏ విధంగా మెరుగుపడ్డాయో తమ అనుభవాలు ఏమిటో లబ్ధిదారులు ప్రధానికి తెలియజేశారు. వంట గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ పైపుల ద్వారా నీళ్లు, గృహాల వంటి కనీస సౌకర్యాల ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. జన్ జాతీయ గౌరవ్ దివాస్ సందర్భంగా 2023 నవంబర్ 15న పర్టిక్యులర్లీ వల్నెరబుల్ ట్రైబల్ గ్రూప్ సామాజిక ఆర్థిక సంక్షేమం కోసం 24,000 కోట్ల బడ్జెట్తో పీఎం జన్మన్కు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.